హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నా. ఈరోజు అయితే నవంబర్ 9, 2024 టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సో ఈ వీడియో ఖచ్చితంగా ఈరోజే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ట్రై కాదు, ఈరోజు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో అందుకే డేట్ కూడా చెప్పాను అనమాట. సో ఇప్పుడైతే మనము మోటో బ్లాగింగ్ వ్యూలో అయితే కలుసుకుందాం. సో లెట్స్ గో. ఎగ్జాక్ట్గా ఆ టెంపుల్కి అయితే ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో మధ్యలో ఇంకో ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. సో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇదైతే మారుతల్లి నుంచి టెంపుల్ ఉండే ప్లేస్ అయితే బనశంకరి. సో ఇక్కడ నుంచి అక్కడికి ఆల్మోస్ట్ ఒక 20+ కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మధ్యలో సిల్క్ బోర్డ్ దగ్గర అయితే ఇంకో ఫ్రెండ్ని పికప్ చేసుకొని లెట్స్ గో గైస్. రైల్వే గేట్ ఉంది ఇక్కడ. సో అయిపోయింది. అయ్యో 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 వద్దురా బాబు, మనం వెళ్తే వస్తుంది బండి. ట్రాఫిక్ బెంగళూరులో ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం ఒక 1 అవర్ ముందు అయితే బయలుదేరండి. అంటే మీరు ముందుగా ప్లాన్ చేసుకున్న దానికంటే 1 అవర్ కాదు. ఇప్పుడు 12 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నా అంటే 11 o'clockకి స్టార్ట్ అవ్వండి. ఈ బెంగళూరు రోజుకి ఎట్లా తయారవుతుందంటే ట్రాఫిక్కి హబ్ లాగా అయిపోతుంది. ఐటీ హబ్ కాదు, ట్రాఫిక్ హబ్. ఆల్రెడీ ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. వరల్డ్లోకి కూడా వెళ్ళిపోతుంది. ఎక్కడ నేను ఓకే అక్కడే ఉండి వస్తాను. ఈ పక్కన ఉన్న సిగ్నల్ దాడుతా అన్న. నువ్వు ఇక్కడికి రాలే కదా? డబ్బుతో పెళ్ళి కూడా అయిపోతుంది బోనేకు. డబ్బుతో పెళ్ళి అయిపోతుంది బోనేకు అంట. ఇక్కడ పెడదామా? ఈ ప్లేస్ ఖాళీ ఉన్నట్టుంది. కొంచెం జరుగుతుంది. నాకు తెలిసిన ఉన్నారేమో. ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకొని రిటర్న్ అయితే అయినానమాట. సో టెంపుల్ గురించి అయితే కొంచెం చెప్దామని చేస్తున్నా. సో టెంపుల్ అయితే నేనైతే
ఇది సిక్స్త్ టైం అనుకుంటా వెళ్ళడము. సో నేనేమైతే కోరుకున్నానో అవైతే నెరవేరిందనమాట. సో అందుకే మళ్ళీ వెళ్తా ఉన్నా. ఇంకా అంటే వేరే కోరికలు అంటే ఒక కోరిక అయిపోయిన వెంటనే ఆగిపోరు కదా జనాలు. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అనమాట. సో ఇంకో కోరిక కోసం మళ్ళీ వెళ్తున్నా అనమాట. సో టెంపుల్ అయితే అది 16 డేస్ది ఒక దీక్ష అయితే ఉందన్నమాట. 16 డేస్ దీక్ష అనమాట. ఈరోజు దీక్ష తీసుకుంటే 16 డేస్ నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ లాంటివి ఏం తీసుకోకుండా ఉండాలి. సో 16 డేస్లో 4 వీకెండ్స్ అయితే వస్తాయి. వీకెండ్స్ అంటే 4 టైమ్స్ అయితే టెంపుల్ అయితే విజిట్ చేయాల్సి వస్తుంది. సో 4 టైమ్స్ విజిట్ చేసిన తర్వాత అక్కడ ఒక కొబ్బరికాయ అయితే ఇస్తారు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. సో ఆ కొబ్బరికాయ కట్టేసి దీక్ష అయితే స్టార్ట్ చేయాలి. మీకు ఒక వీడియో అయితే ప్లే చేస్తూ ఉంటాను చూడండి బ్యాక్గ్రౌండ్లో అయితే. ఆ వీడియోలో మీకు తెలుస్తుంది ఏమేమి చేయాలా అని. ఎక్కువైతే చెప్పాలనుకోవడం లేదు, ఎందుకంటే నాకు ఎక్కువ తెలియదు దాని గురించి, దీక్ష గురించి. బేసిక్ అయితే ఇది 16 డేస్ జరుగుతుంది. అండ్ 4 టైమ్స్ అయితే టెంపుల్కి రావాల్సి ఉంటుంది. కొబ్బరికాయ వచ్చి స్టార్టింగ్ అయితే కట్టాలి. నెక్స్ట్ 16 డేస్ తర్వాత ఆ కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రసాదం చేసి మళ్ళీ దేవుడికి నైవేద్యం పెట్టి అందరికీ పంచేయాలన్నమాట. సో ఇదైతే బేసిక్ అయితే తెలుసు. ఇంకా అక్కడ ఎన్ని రౌండ్స్ వేయాలి ఇవన్నీ అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియా అయితే లేదు. అంతే, టెంపుల్ గురించి అయితే అంతే. వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. సో ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇప్పటివరకు ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ waiting for your love. See you in next video. Thank you guys.